హాయ్ అండి. వెల్కమ్ టు రంజితాస్ కిచెన్. ఈరోజు వెజ్ బిర్యానీ చేశానండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఏమేం కావాలో చూసేద్దామా? 1.5 గ్లాసు బియ్యం, 5-6 స్పూన్ల నూనె, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా కరివేపాకు, స్పూనున్నర మసాలా పొడి, 1 కప్పు పచ్చి బఠానీ, 1 క్యారెట్, 2 బంగాళదుంపలు, 2-3 ఉల్లిపాయలు, కొద్దిగా ఉల్లికోళ్ళు, 7-8 పచ్చిమిర్చి, 1 స్పూన్ నెయ్యి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా పెద్ద కుక్కర్ని హీట్ చేసుకుని 1 స్పూన్ నెయ్యి అలాగే నూనె వేసుకున్నాను. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత క్యూబ్స్ కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఒక్కసారి వేయించుకున్నాను. అవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ ఒకసారి బాగా వేగాలి. ఇవన్నీ వేగిన తర్వాత వరుసగా వెజిటేబుల్స్ వేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నది మీ ఇష్టం అండి. అంటే నేను మార్కెట్కి వెళ్ళే ముందు రోజు జనరల్గా వెజ్ బిర్యానీ చేస్తాను. సో కొద్దిగా మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తాను అనమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత బంగాళదుంప, పచ్చి బఠానీ, క్యారెట్ అలాగే ఉల్లికోళ్ళు వేసుకున్నాను. ఇంకా ఒక టమాటో ఉంది, అది కూడా లాస్ట్లో అది కూడా కట్ చేసి వేసేస్తున్నానండి. మన రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాలి. ఈ వేగే లోపల బియ్యాన్ని బాగా కడుక్కుని నీళ్లు వాడేసుకుని పెట్టుకోవాలండి పక్కకి. ఇప్పుడు ఇలా నీళ్లు వాడిన బియ్యాన్ని దీంట్లో వేసి బాగా కలుపుకుందాం. ఎప్పుడైనా సరే వెజ్ బిర్యానీకి కానీ నాన్ వెజ్ బిర్యానీకి అయినా సరే బియ్యం బాగా వేగాలండి. వేగితేనే పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. ఒక 5 నిమిషాలు బియ్యాన్ని వేపించుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడు పట్టకుండా చూసుకోవాలి. అలా అని ఎక్కువగా కలిపినా బియ్యం విరిగిపోతుంది. అందుకే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అలా పైన కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్పూనున్నర మసాలా పొడి వేస్తున్నానండి. ఈ మసాలా పొడి కూడా బియ్యానికి బాగా పట్టేటట్టు కలుపుకుంటున్నాను. ఇంకొక 2 నిమిషాలు వేపించి తర్వాత వాటర్ పోసేసుకుందాం. చూడండి బాగా వేగింది కదా. ఇప్పుడు బాగా కలుపుకుని ఒక్కసారి వాటర్ పోసుకుందాం. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అండి. వంతుకి 2 వంతులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కింద నుంచి బాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటానండి. ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోతే కనుక కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం. 2 విజిల్స్ హై ఫ్లేమ్లో వస్తాయి, 1 విజిల్ మీడియం ఫ్లేమ్లో వస్తుంది. ఈ విజిల్స్ వచ్చే లోపల మనం రైతా అది రెడీ చేసేసుకోవచ్చు. విజిల్స్ అయిపోయినాయండి, ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. అయిపోయిందండి, పర్ఫెక్ట్గా అయ్యింది. ఎక్కువ కదపకుండా పైన ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. పైన 1 స్పూన్ నెయ్యి వేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. అలాగే రైతా కూడా రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.